తీసుకొని ప్రారంభించుకుందామండి. సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో ఉన్నత సింహాసనము పైన ఆసీనుడివై ఈ సర్వ సృష్టిని నడిపిస్తూ నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బ్రతికిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని బట్టి క్రీస్తు యేసు వారి ఘనమైన శ్రేష్టమైన నామమందు మీకే కృతజ్ఞతాస్తోత్రము చెల్లిస్తూ మా తండ్రి, ఈ దినము ఎంతోమంది చూడక ఎన్నో భయంకరమైన మరణాల మధ్య, ఎన్నో రోగాల మధ్య మంచాన జీవోత్సవాలు పడిపోతూ నశించిపోతూ ఉన్నారు నాయన. కానీ మేమెవ్వరు మట్టి జాబితాలు లేవంటే మా పైన మీ ప్రేమ ఎంత ఉందో కనపడుతుంది తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చుకొని ఇంకా నీ మాటల చేత మమ్మల్ని సరిచేసి మీతో కూడా ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించిన కృపా భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయమందు నాయన మాలో ఉన్న అవిధేయతను లోపాలను మీ పాదాల ముందు దిద్దుకోవడానికి మరి మీ వాక్యము మేమందరము కలిసి నీ పాదాల యొద్ద వినుచూ ఉండగా ప్రకటిస్తున్న నాకు తండ్రి, నేనునో యోచించుకొని మేమందరం ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మా జీవితాల్లో పాటిస్తూ మేము క్రీస్తు వలె సంపూర్ణంగా ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువును లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. కుడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలుపుకుంటూ, ప్రియులారా, దేవుని సంఘంలో మనం కొనసాగుతూ ఉన్నప్పటికీ చాలా కాలం అవుతుంది మనం బాప్తిసం పొంది కూడా. సుమారు ఆలోచిస్తే చాలామంది సంవత్సరాలపై తరబడి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, కానీ ఆత్మీయంగా ముందుకు సాగట్లేదు, ఆత్మీయంగా ముందుకు పరగట్లేదు. పిల్లరా, వాక్యాన్ని మనం వివరించి బాగా చెప్పచ్చు, పాటను బాగా పాడవచ్చు, పరిచర్యను బాగా చేయొచ్చు, కానీ పాటించే విషయంలోకి వచ్చేసరికి చాలా ఫెయిల్ అయిపోతున్నాం, విఫలమైపోతున్నాం. ఎందుకంటే నాకు వచ్చిన ఒక ఆలోచన అంటే, చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా, జీవము గల దేవుని సంఘంలో క్రీస్తు వారిని ధరించుకున్న మనము, క్రీస్తు అను నామము ధరించుకున్న మనము లోకానికి మనం వేరా కాదా? లోకానికి మనం వేరు. లోకానికి వేరైనప్పుడు లోకానికి తెలియనిదేంటి, మనకు తెలిసిందేంటి? లోకానికి చెప్పినా అర్థం కాదు. లోకానికి తెలియంది మనకు తెలిసిందంటే మరణం తర్వాత మనకు బ్రతుకుంది, నిత్య జీవం ఉంది, అది యేసుక్రీస్తు ద్వారానే మనకు వస్తుందని మనకి ఈ విషయం బాగా తెలుసు. కానీ లోకానికి జ్ఞానము నేర్పవలసిన మనము మనలో జ్ఞానంలో తక్కువగా ఉంటుంది, లోపిస్తుంది. ఎందుకు మనం ఆత్మీయంగా మనం ముందుకు సాగలేకపోతున్నాం అంటే, ఆత్మీయంగా ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే, ఫస్ట్ ఫాలసీ మనలో ఏక మనసు అనేది లేదు, మనలో ప్రేమ అనేది లేదు, మనలో అన్యోన్య సహవాసం అనేది లేదు, మనలో నిలువరమైన సహోదర ప్రేమ అనేది చాలా తక్కువ. ఇవి లేకపోవటం వల్ల మనలో ఏం జరుగుతుంది అంటే, ఒకరిపైన ఒకరికి పడట్ల. ఈరోజు మనం ఆలోచించే మాటలు కొన్ని హెచ్చరికగా ఉంటాయి. ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, చాలా సందర్భాల్లో వాక్యం చెప్పా, కానీ కొన్ని సందర్భాల్లో సంఘంలో మనం కొనసాగుతున్న తీరును చూసి, మనం పలుకుతున్న మాటలను చూసి, మనం బోధిస్తున్న మాటలు ఏంటి, మనం చేస్తున్న ప్రవర్తన ఏంటి, మన విధానం ఎలాగున్నదంటే, సంఘమును ఆలోచించినప్పుడు ఇలా ఉన్నాము, ఇలా చేస్తున్నాం. ఏంటి అంటే మనలో చాలా ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్గా మనం చెప్పుకుందంటే, సహోదరుల పట్ల సహోదరులు ఒకరికొకరు పట్ల పైకి వందనాలు చెప్పుకుంటున్నారు, పైకి నువ్వు సూపర్ అన్నా, నువ్వు అదన్నా ఇదని చెప్పుకుంటున్నారు, కానీ మనసులోకి వచ్చేసరికి చాలా సహోదరుని చులకనగా చేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే, నా గురించి పక్క వాళ్ళకి చెప్పటము, వాళ్ళ గురించి మరో పక్కన వాళ్ళకి చెప్పటము, ఇలా సహోదరుల గురించి మరొక సహోదరునికి చెప్పి
అతని దృష్టిలో ఆ సహోదరుని చాలా చులకనగా చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల మన బ్రతుకులు ఎప్పుడు ఆత్మీయంగా ముందుకు సాగవు. ఎన్నాళ్ళైనా ఇలాగ ఉంటాయి. మనం పాటలు బాగా పాడతాం, వాక్యం బాగా చెప్తాం, కానీ ఆత్మీయ స్థితి దేవుడు మనలో చూసినప్పుడు ఏ మాత్రమో ఆయన కోరుకున్న విధానం కనపడదు. మీ అందరికీ తెలుసు ఇస్కరేతు యూద యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులతో పాటు అందరితో ఉన్నాడు. వాళ్ళు చేసినట్టు అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. కానీ అతని మనసు ఎలాగుంది? డబ్బు పైనే ఉంది. ఆ ఒక్క ఆలోచన అనుకోబాకండి. అతనిలో కనపడింది ఆ లక్షణం మనకు కనపడింది, కానీ మనలో ఏం కనపడుతుందంటే సహోదరుల పట్ల ఏ మాత్రము ప్రేమ కనిపించట్ల. సహోదరుని ఏ కాడికి ఇంకా మీరు చాలా సందర్భాల్లో గమనించండి, ఎవరిని ఉద్దేశించి కాదు, సంఘం అంతటిని ఉద్దేశించి నన్ను కలుపుకొని మాట్లాడుతున్న మాటలు ఏంటంటే సెటైర్లు వేస్తున్నారు. ఒక సహోదరుడి పైన ఒక సహోదరుడు, సహోదరి పైన సహోదరి చాలా తెలియకుండా ఈజీగా మాట్లాడుతున్నారు, చాలా చులకనగా మాట్లాడుతున్నారు. మళ్ళీ కోపాలు, సనుగులు, సంశయములు, అల్లరి, ఎగతాళి చేసుకొని మాట్లాడుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కేవలము ప్రేమ లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయా అంటే ఎందుకు వస్తున్నాయంటే ఒకానొక సందర్భాన్ని ఆలోచిస్తే ఆనాడు పూర్వం మన పితరులైన ఇశ్రాయేల్ వాళ్ళు కూడా ఐగుప్తు లోకంలోంచి బయలుదేరి కనాను దేశంలోకి వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నాయకుడు మోషే గారు, మీ అందరికీ తెలుసు. అలాంటి సమయంలో కోరాహు సందర్భము మీ అందరికీ తెలిసిందే. కోరాహు చేసిన పనికి అతను మాత్రమే కాదు, కోరాహు అతనితో ఉన్న 3 వ్యక్తుల్ని తన మనసులో ఒక దురాలోచన ఆ 3కి ఎక్కిస్తాడు. ఆ 3కి ఎక్కించి ఆ 4 చెడిపోతారు. ఆ 4 చెడిపోయింది కాకుండా ఇశ్రాయేలులో ఉన్న సర్వ సమాజంలో ఉన్న ప్రముఖులైన 250 మందిని ఈ ఆలోచన వారి మనసుల్లో రుద్దేస్తారు. వాళ్ళు కూడా వీళ్ళతో ఏకీభవించి సహోదరు లాంటి మోషే గారి పైన, అహరోను గారి పైన విరోధముగా పోగై మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే మనం ఒకసారి సందర్భంలోకి వెళదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సందర్భం మనకి అర్థం కావాలంటే ప్రారంభం నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయము ప్రారంభం నుంచి చదవండి. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్హారు కుమారుడు కోరహు, రూబేనీలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరామును, పెలేతు కుమారుడైన ఓనాను యోచించుకొని మొదటగా ఆలోచన పుట్టింది ఎవరికంటే కోరాహుకి. ఒక దురాలోచన కలిగింది. ఈ దురాలోచన కాస్త తీసుకెళ్ళి ఈ 3కి ఎక్కించాడు. ఈ 3 అతని మనసుకు ప్రేరేపించబడి 4 ఏకమయ్యి ఇశ్రాయేల్ సమాజంలోకి వచ్చారు. ముందుకు రండి. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు? ఇదిగండి ఇక్కడ పాయింట్ దొరికింది. ఈ లేవి గోత్రానికి చెందిన ఈ కోరాహు సందర్భం ఆలోచిస్తే ఏంటంటే లేవి గోత్రంలో ఉన్న కొంతమందిని దేవుడు తన మందిర పనికి నిర్ణయించుకున్నాడు. ఏంటంటే లేవి గోత్రంలో అహరోను గారు అతని సంతానం అంతటినీ తన పరిశుద్ధ స్థలంలో సేవ చేసే అధికార హక్కును, ఆ పని భాగ్యం అంతటా వాళ్ళకి ఇచ్చేశాడు. అయితే మిగిలిన లేవీలకి ఏమి ఇచ్చాడు? మందిరంలో ఉన్న ఉపకరణములు, పాత్రలు, గంగాళంలో ఇవన్నిటినీ మందిరం చుట్టుపక్కల ఆవరణములు ఉన్న పని అంతటిని శుభ్రం చేసే అవకాశాన్ని మిగిలిన లేవీలకి ఇచ్చారు.
అయితే ఈ లేవీ గోత్రంలో ఉన్న కోరాహుకి ఏం కలిగింది? యాజకత్వం మీద కన్నుబడింది. ఏంటి, ఏమని మాట్లాడుతున్నారు? ఏంది, ఈ సర్వ సమాజం అంతట్లో మీరేనా భక్తులు, మీరేనా పరిశుద్ధులు, మీరేనా చేస్తారా సేవ, నేను చెయ్యమా అని ఒక దురాలోచన కలిగింది. దురాలోచన కలిగి ఇశ్రాయేలీలకు నాయకుడైన మోషే గారికి ఏమయ్యారంట? విరోధంగా పోగుపడరండి. ఏమండి, ఒకసారి మోషే గారు ఈ సహోదరుల గురించి ఐగుప్తులో నిలబడి, ఫరో ఎదుట ధైర్యంగా నిలబడి, దేవుని సహాయంతో ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో మహత్కార్యాలు చేసి వారిని విడిపించి తీసుకొస్తున్న సందర్భంలో చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు చాలా సనుగులు, సంశయాలు, దేవునికిని మోషే గారికి విరోధంగా పోగయి చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు ప్రవర్తన చూసి దేవుడు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళెవరు నా మాట వినరు, వీళ్ళని లేపేస్తా, అవసరమైతే నీ ద్వారా మరలా నేను మొత్తాన్ని పుట్టిస్తా అంటే, అప్పుడు మోషే గారు ఏమంటారు? అయ్యా వద్దు నాయన, అంత పని చేయొద్దు, నువ్వు ఐగుప్తులోంచి తీసుకొచ్చి వీళ్ళని చంపావు అనుకో, వీళ్ళ దేవుడు చేతగాక అరణ్యంలో విడిచిపెట్టాడు, నీకు అవమానం వస్తుంది, అయ్యా వద్దొద్దు, వాళ్ళని చంపొద్దు అంటాడు ఒక సందర్భంలో. మరొక సందర్భంలో ఏమంటాడు? వీళ్ళందరినీ నరకానికి పంపించుద్దు నాయన, అవసరమైతే జీవ గ్రంథంలోంచి నా పేరుని తీసివే అంటారు. అలాంటి మోషే గారి పైన ఏం చేస్తున్నారు వాళ్ళు? విరోధంగా లేచి ఆ నలుగురు చెడిపోయింది కాకుండా ఇశ్రాయేల్ సర్వ సమాజంలో ఉన్న 250 మంది మీదకి వచ్చి వాళ్ళ మనసులో కూడా చెడగొట్టి ఏం చేశారు? మోషే గారికి, అహరోను గారికి విరోధముగా పోగై మాట్లాడుతున్నారు. ఏమండి, ఆనాడు వాళ్ళు సంఘము, అవునా కాదా? ఇశ్రాయేల్ అంతా 12 గోత్రాల అందరూ ఇశ్రాయేలు సహోదరులు. మరి సహోదరుల పట్ల వాళ్ళకి ఏం కలిగింది? ద్రోహం కలిగింది, అసూయ కలిగింది, మత్సరం కలిగింది. దేనికి? వాళ్ళ కంటికి యాజకత్వం ఎలా కనపడిందంటే ఆత్మీయం కనపడలా. దేవుని సేవా భార విషయంలో వాళ్ళ కంటికి ఆత్మీయంగా కనపడలా. ఎలా కనపడిందంటే, యాజకత్వం అంటే ఈ రోజుల్లో మనకు అర్థం కావాలంటే పాస్టర్ లాగా అనుకోండి. పాస్టర్ గారి సమాజం ఎలా ఉంటుంది? గొప్పగా భోజనం పెట్టే విషయంలో, అందరికి పెట్టే విషయంలో అలా పెట్టరు. తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి దర్జాగా మంచి పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలు పెడతారు, విలువనిస్తారు, అందరూ పలకరిస్తారు. అయ్యా నువ్వు సూర్యుడువు, నువ్వు వీరుడు అని ఈ ఆలోచన వీళ్ళకి కలిగింది. నిజంగా వీళ్ళు భక్తి కలిగి చేయాల. నిజంగా వీళ్ళు భక్తి కలిగి చేస్తే దేవుడు ఏం చెప్పాడు? ఎవరికి ఏ పని వాళ్ళు చెప్పేశాడు ధర్మశాస్త్రం ద్వారా. ఇదిగో పలానా లేవీ గోత్రంలో ఉన్న అహరోను గారికి, వారి సంతం అంతటికి నేను యాజకత్వాన్ని ఇస్తున్నానని చెప్పాడు. మిగిలిన లేవీలకి నా మందిర సేవ మీరు చేసుకుని అన్నాడు. దేవుడు చెప్పిన దానికి విరోధంగా మాట్లాడుతున్నానంటే ఇది భక్తి ఉన్నట్ట, భక్తి లేనట్ట? చెప్పండి. భక్తి లేనట్టే. భక్తి కలిగిన వారు ఇలా మాట్లాడరు. భక్తి కలిగిన వారు అణిగిమణిగి ఉంటారు, తగ్గించుకొని ఉంటారు. సహోదరులు ఆత్మీయంగా ఎదుగుతున్నా కానీ నేనెందుకు ఎదగట్లేదు అన్న ఆలోచన వాళ్ళు చేస్తారు. కానీ భక్తిహీనులు అలా చేయరు. కుళ్ళు, కుతంత్రం, మత్సరము, ద్వేషం మనసులో పెట్టుకొని మైకి వందనాలు చెప్తూ కౌంటర్గా మాట్లాడతారు. మీరు చెప్పండి, ఏది భక్తి? మొదటి భక్తి. కానీ మనం ఎలాగున్నాం? ఏమండి, ఒక మాట చెప్తా వినండి. అసలు ఒక సహోదరుణ్ణి నువ్వు హీనంగా చూస్తున్నావంటే నువ్వు ఎవరిని చూస్తున్నావో తెలుసా? ప్రభు ఏం చెప్పాడు? కొరింథీ పత్రికలో పౌలు గారు, తీయొద్దు సందర్భాన్ని చెప్పేస్తా, ఏమని? మీరందరూ క్రీస్తుని శరీరంలో అవయవాలై ఉన్నా అన్నాడు. క్రీస్తుని శరీరంలో అవయవాలై ఉన్న మనము ఒక సహోదరుని విమర్శిస్తున్నామంటే, సరే సపోజ్గా పొరపాటే జరిగింది, తప్పే జరిగింది అనుకుందాం. తప్పు జరిగిన వెంటనే ఏం చేస్తున్నావు? నువ్వు ఎట్లా, అదట్లా, మన అట్టు చేసావుగా, నువ్వు అట్ట అన్నావుగా అని జరిగిపోయిన తప్పుల్ని మరలా లేపుకొని, మరలా డిస్కషన్ పెట్టుకొని, మరలా గొడవ పెట్టుకొని, మరలా వాదన పెట్టుకొని ఏం జరుగుతుంది? మనము సమాజానికి, లోకానికి జ్ఞానం నేర్పుతున్నావా? మనకే జ్ఞానం లేదా? చెప్పండి.
సమాజానికి జ్ఞానము చెప్పే బాధ్యత ఎవరిది? క్రైస్తవులి. అలాంటిది మనకు పట్టలేదంటే ఇక మనం ఎందుకు భక్తి చేయటం, ఇంకెందుకు క్రీస్తును ప్రకటించటం? ఏమండి, యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పూర్తిగా మొత్తం చెడిపోయారు. మొత్తం చెడిపోయినప్పటికీ ఆయన ఈ లోకానికి వచ్చి ఒక్కొక్కటి ప్రారంభించుకుంటూ దేవుడు తనకు చెప్పిన అప్పగించిన ప్రతి పని చాలా జాగ్రత్త, చాలా మెలకుగాలి ప్రతి ఒక్కటి నెరవేర్చి అసలు ప్రపంచంలో శత్రువుని క్షమించమని నేర్పిన మొట్టమొదటి మాట యేసుక్రీస్తు వారు. ఈ మాటను గాంధీ గారు తెలుసుకొని ఈ సూత్రాన్ని పాటించాడు. ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఏమండి, ఒక చిన్న వాక్యాన్ని పాటిస్తే దేశానికే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎన్నో సూత్రాలు చెప్పాడు మనకి. చెడుని గురించి చెప్పాడు, మంచి గురించి చెప్పాడు, సహోదరుల గురించి చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని జ్ఞానాన్ని పుష్కలంగా చల్లి వెళ్ళిపోయాడు. మరి ఆయన ధరించుకున్న మనము లోకానికి ఏం చెప్తున్నామేమన్నా? నిజంగా వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. ఆలోచించే మీ ముందుకు వచ్చాను. అసలు ఏంటి, ఏమైపోతున్నాం, ఎలా ఉంటున్నాం, నా మాట తీరు ఎలా ఉంటుంది, సహోదరు పట్ల ఎలా అంటే ఆలోచన కలిగి మాట్లాడుతున్నాను, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను, నా సహోదరుని నాకంటే యోగ్యుడిగా ఎంచుతున్నానా, తక్కువగా మాట్లాడుతున్నానా అన్న ఆలోచన విధానం మనకు కనపట్ల. అయ్యగారు తిడతారు రాకపోతే మందిరానికి, ఫోన్లు చేస్తాడు, ఈ ఆలోచనతో భక్తికి వస్తున్నాం తప్ప ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని ఆరాధించాలి, నా కొరకు నా ప్రభు పరలోకం నుంచి దిగొచ్చాడయ్యా, అసలు ఈ వ్యభిచార కోసం వచ్చాడయ్యా, ఈ తాగుబోతు కోసం వచ్చాడయ్యా, అయ్యో మహానుభావుడు దిగొచ్చాడు నా కోసము, ఎందుకు మరణిస్తే భయంకరపు అగ్నికి వెళ్ళిపోతున్న నా బ్రతుకుని నా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చి తనతో కూడా తన సింహాసనం మీద కూర్చుండే అర్హత నాకు ఇచ్చాడయ్యా అని భక్తి కలిగి మనం వస్తున్నా ప్రియులరా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. దేవుడు మన పక్షం చూస్తున్నాడు. మనం మాట్లాడుతున్న మాట, మన తీరు, మన ప్రవర్తన, మన విధానం, మన ఆలోచన సమస్తం ఆయన అన్నీ గమనిస్తున్నాడు. మనం ఇలా చేస్తున్నావా? చేయట్లేదండి, చేయట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. మేము ఫస్టే చెప్పాను, నాతో కలుపుకొని మీతో మాట్లాడుతున్నాను, వేరే ఉద్దేశం కాదు. దేవుని వాక్యముతో మనం విమర్శించబడాలి, వాక్యము నీకు నాకు తీర్పు చేయబడాలి, ఆ వాక్యముతో మనం హృదయాలు కదిలించబడాలి. చాలా సందర్భాల్లో సహోదరులు నాకు వాక్యం చెప్పారు, ఏమని అన్నా మెసేజ్ చెప్తున్నా కరెక్టే, కానీ నువ్వు చెప్పే మెసేజ్ ఎలా చెప్పాలి, ఏదేదో ఆలోచించి కాదు, సంఘాన్ని చూసి సంఘం హృదయం కదిలింపబడాలన్నాడు. అవును, వాస్తవమే కదా, కరెక్టే కదా, అలా చెప్తే కదా మంచిది, అలా చెప్పబట్టే కదా. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, నన్నే అనుకోండి, వెంకట్ నువ్వేం చేస్తుంది పొరపాటు అని గర్దించాడు అనుకోండి, నాలో ఉన్న పొరపాటు బట్టే కదా. అప్పుడు వెంటనే నేనేం చేయాలి? ఏంటయ్యా మాకే నువ్వు చెప్పేది బొద్దుగులు మేము కనపడుతుంది కళ్ళకు ముందు, ఇంకెవరు కనిపించట్లేదు సంఘంలో అని అనవచ్చా? అనవచ్చా? అలా అలా చెప్పొచ్చా మనం? అలా చెప్పకూడదు. ముందు వినాలి, తీసుకోవాలి, పక్కకి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు అన్నాడు? నేనేం చేసా, పొరపాటు ఉందా? పొరపాటు ఉంది కాబట్టి అంటాడు. సామాన్యంగా అండో 100కు 90% మొత్తం చెప్తాడు, ఉన్నది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని ప్రతి విషయంలో హెచ్చరించి మరి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? తాను ప్రేమించి వారిని గర్దించి మరి తన వైపుకు తిప్పుకొని ఉద్దేశం చెప్తాడు. ఆ వాక్య సారాన్ని బట్టి చెప్తాడు తప్ప ఎవరిపైన ద్వేషం కదండి. కానీ మన దేవుని సంఘంలో కొనసాగుతున్న మనకి ఎలాంటివి ఉన్నాయి? సనుగులు, సంశయాలు ఇవన్నీ వస్తున్నాయండి. ఏమండి, కోరాహు చెడిపోయింది కాకుండా అతనితో ముగ్గురిని చెడగొట్టి ఆ నలుగురు కాస్త సమాజంలోకి వెళ్ళి 250 మందిని చెడగొట్టి మోషే గారికి విరోధంగా పోగయి చివరికి వారి పరిస్థితి ఏమైంది? ఒకసారి రండి. ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడతాడు. మీకు యాజకత్వాన్ని ఇచ్చాడు, మీరు యాజకత్వాన్ని కోరుతున్నా అంటాడు. ఒక మాట కింద 8వ వచనం అండి, 10వ వచనం. ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారందరినీ
చేర్చుకును కదా. అయితే అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. నువ్వు చేసిన పని వలన నీవును నీ సమస్త జనమును సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? ఎవరు అనుకున్న అహరోను గాని నియమించింది దేవుడు. దేవుడు నియమిస్తే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? యాజకత్వాన్ని కోరుకుంటున్నావు. అంటే దేవుని మాటకే వ్యతిరేకంగా మాట్లాడదు. ఎందుకు ఇవన్నీ చేశారంటే ఏమీ లేదు, సమాజంలో తన్ను కనపరుచుకోవాలని. పైకి ఏమన్నారు? ఏంటి, మీరే పరిశుద్ధులా, మీరే భక్తులా, మీరేనా, ఇంకా వేరే మాటలు అనుకోండి. ఏంటి మీరు తప్ప ఇంకెవరు లేరా? దేవుని సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అన్న ఆలోచన పలికిన అతనే. కానీ ఆ ఆలోచన ఉంది కోరహుకి. ఆ ఆలోచన లేకపోతే ఇవన్నీ చేస్తాడా? ఆ ఆలోచన తన మనస్సులో ఉంది కనుకనే అధికారాన్ని కోరుకున్నాడు, తనను కనపరుచుకోవాలనుకున్నాడు, జీవపు డంబాన్ని కోరుకున్నాడు, హెచ్చించుకోవాలనుకున్నాడు. ఈ ఆలోచన తనలో ఉంది కనుక మోషే గారి పైన, అహరోను గారి పైన విరోధంగా సరిగాడండి. ఏమండి, మనం కూడా దేవుని సంఘంలో కొనసాగుతున్నామండి. మనం కూడా మన సహోదరుల పట్ల ఎలా ఉంటున్నాం గమనించారా? ఏమండి, సహోదరుల గురించి ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పటం, అక్కడ మాట తీసుకెళ్ళి ఇక్కడ చెప్పటం, పోని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? విస్తారమైన మాటల్లో దోషము ఉండక తప్పదు. అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఒకదాని గురించి చెప్పుకుంటూ లేనిపోని మొత్తం లేపుకుంటూ వచ్చి గుంపు చేసుకుంటున్నారు. అప్పుడు ఇలా మాట్లాడుకోవడం వల్ల సహోదరుల మధ్య ప్రేమ ఉంటుందని చెప్పండి. వాక్యం ఎప్పుడు చెప్పను ఇంకా. ఎప్పటికీ రాదండి. ఏమండి, ఫస్ట్లో చెప్పా, ఒక సహోదరుణ్ణి విమర్శిస్తున్నామంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని విమర్శించినట్టే. మీరు రాసి పెట్టుకోండి. ఇంకా ఒక సహోదరుణ్ణి తిస్కారంగా మాట్లాడుతున్నామంటే, ఒక సహోదరుని హీనంగా మాట్లాడుతున్నామంటే, ఒకవేళ పొరపాటున అన్నాడు, ఆవేశంలో అభ్యంతరాలు రాకు తప్పవు, వస్తాయి. ఆవేశంలో అన్నాడు, పొరపాటు నోరు జారాడు, వెంటనే స్పందించి మాట్లాడకూడదు. ఆ వ్యక్తి స్పందించి మాట్లాడకుండా సమయం దొరికినప్పుడు, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి తప్పేంటో, ఏది పొరపాటు, ఎక్కడ జరిగిందో ఏంటో ఇద్దరు మాట్లాడుకొని సరి చేసుకోవాలి. సరి చేసుకోండి. ఏం చేస్తున్నారు? ఈయన అన్నాడని చెప్పేసి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మరొకరికి చెప్తున్నాడు. ఇలా అన్నాడు, ఆయన ఎంతో గొప్పోడైనట్టు, ఆయన ఎంతో అన్ని పర్ఫెక్ట్ అయినట్టు, ఆయన అన్ని చేస్తున్నట్టు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఈ సహోదరుని హృదయంలో అతని గురించి బ్యాడ్గా చెప్తున్నాడు. పేరుకి ఎవరు? క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తనతో ఉన్న వారి శిష్యులతో ఏం చేశాడు? అందరినీ సమానంగా ప్రేమించాడు. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ఆయన ఏ కాడికి అప్పగించాలి, ఏ కాడికి ఆయన్ని అప్పగిస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి, నా సమస్య తొలగిపోతాయని ఒక దురాలోచన ఆయన అమ్ముకుంటున్నాడు తప్ప ఈ విషయం ప్రభుకు తెలుసా తెలీదా? మరి తెలిసి కూడా ప్రభు ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. కానీ మనం ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రేమించట్లేదండి. ఏమండి, యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తం ప్రాణం పెట్టాడా లేదా? అందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన కొన్ని సందర్భాల్లో అయితే ఏమండి నిజంగా మనసు పెట్టాలంచండి, యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు పాదాలు పట్టుకొని మనమంతా ఇక నుంచి స్నేహితులు అన్నాడా లేదా? మరి స్నేహితులు అన్నప్పుడు మనలో స్నేహం ఉంటుందా? మనలో ప్రేమ ఉంటుందా? ఐకమత్యం ఉంటుందా? ఫిలిప్పీ పత్రికలో ఒక్కొక్క వచనాన్ని, ఆ 2వ అధ్యాయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి, చాలా సంతోషకరమైన వార్తలు కనబడుతున్నాయి. కానీ ఆ వార్తను, ఆ వాక్యమైన అర్థం పెట్టుకొని చూస్తే ఫెయిల్ ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా మాట్లాడుతున్నా, కనిపిస్తున్నాయి కానీ లేదు. ఏమండి, ఒక్కసారి ఆ వచనం తీయండి, ముగించేస్తా, సమయం అయిపోయింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి.
మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనైనను వృధాతిశేతము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుచు చాలండి. ఒకరికంటే ఒకరిగా అన్న ముందు మాటకి ఏమన్నాడు? వినయ మనస్కులు. ఏమండి, వినయం ఉంది ఈరోజు. వినయంగా ప్రేమగా మాట్లాడతాం. సహోదరుడు వస్తున్నప్పుడు ఒక ఆలోచన ఎప్పుడు నేను కలిగి ఉంటాను. నాకు వచ్చే ఆలోచన అంటే, నా సహోదరుడు వస్తున్నాడు, అతని ముందు తగ్గించుకోవాలని ఆలోచన నాకు స్ట్రైక్ అయ్యిద్ది. ఎందుకు? వాక్యం ఉంది కాబట్టి. నన్ను కనపరుచుకొని చెప్పట్లే ఈ మాట. నాకు భయం. ఏదన్నా పొరపాటు చేస్తే వెంటనే వెళ్ళి ప్రార్థన చేస్తా. సహోదరుల మధ్య చేసిన వెంటనే ఫోన్ చేసి క్షమాపణ అడుగుతా. ఎందుకు? సహోదరులు నాకంటే యోగ్యులు, నాకంటే బాగా మాట్లాడతారు, నాకంటే బాగా పాటలు పాడతారు, నాకంటే బాగా పరిచయం చేస్తారు. కాబట్టి నేను సహోదరులు విమర్శించానంటే, సహోదరుల మీద కోపడంటే సాక్షాత్ యేసుక్రీస్తు మీద అన్నట్టే. ఆయన అంటే ఇంక మనకు తేడా ఏంటి? ఈరోజు ఏమండి, మనలో ఉన్న కోపాలు కానీ, మనలో ఉన్న ద్వేషాలు కానీ, మనలో ఉన్న ఆ దురాలోచన కానీ, అసూయ కానీ, ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ సహోదరుని యోగ్యుడిగా ఎంచుకోవాలి. యోగ్యుడిగా నువ్వు ఎంచుకోకపోతే ఎప్పటికీ మనలోంచి పావు, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గింజుకున్నా పావు పావు పావు. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నా సహోదరుడు నాకంటే యోగ్యుడని నువ్వు నిజంగా ఆలోచన కలిగి నువ్వు ప్రవర్తిస్తావో ఆటోమేటిక్గా ఖచ్చితంగా తొలగిపోతాయి. నేను అనుభవం చెప్తున్న మాట. చాలా విషయాలు ఫెయిల్ అయిపోయా. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నా అంటే, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రార్థన చేసుకొని, సందర్భాన్ని పసిగట్టి, ఈ సందర్భం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఆలోచన చేసినప్పుడు అవన్నీ జయించా. ఒకప్పుడు చాలా భ్రష్టుణ్ణి, భయంకరుణ్ణి, నా మాట విధానం ర్యాష్గా ఉండిద్ది, అని వేరుగా ఉండేది. కానీ చాలా విషయాల్లో వాక్యాన్ని బట్టి నా మనస్సును దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కటి సరి చేసుకుంటూ వస్తున్నా. కాబట్టి ప్రియులారా, సహోదరుని ఎక్కడ చులకనగా చేయొద్దు. సహోదరుల గురించి మరో సహోదరులకి తప్పుగా చెప్పొద్దు. స్త్రీలైనా పురుషులైనా అందరూ ఒకటే. ఒకవేళ తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటే ప్రభువును తక్కువ చేస్తున్నావు. నువ్వు హింసిస్తున్నావు అంటే ప్రభువుని హింసిస్తున్నావు. నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ప్రభువుని ద్వేషిస్తున్నావు. నువ్వు ఏం చేసినా కానీ సహోదరుని హింసించావంటే ప్రభువుని హింసించినట్టే. మరి ఇంకేం చేయాలి? సహోదరుని యోగ్యతగా ఎంచుకోవాలి. పొరపాట్లు ఉన్నాయా? వెళ్ళు. నిజంగా భక్తి కలిగితే నువ్వు ఆత్మీయంగా ఉంటే వెళ్ళి మాట్లాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంటయ్యా సంఘాన్ని అనుకుంటున్నావు, ఏంటయ్యా మాట్లాడితే కోపగించుకుంటున్నావు, ఏం జరిగిందయ్యా, ఏంటి? నా ఆత్మీయంగా సహోదరుడు నశించిపోకూడదు, సంఘాన్ని తీసుకొని రావాలి అన్న ఆలోచనతోనే మనం వెళ్ళి చేయాలి తప్ప అది అంతేనండి, వాడు మారండి, వేస్ట్ అండి, చెప్పినా వినండి. మనం విన్నా ఒకప్పుడు మాటానికి, మనం విన్నామండి, మారామా లేదా? ఏ సమయం ఎప్పుడు ఎలా వాక్యాన్ని దర్శించి మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రియులారా, సహోదరుల్ని తృణీకరించొద్దు, సహోదరుల్ని చిన్న చూపు చూడొద్దు. వాక్యం చెప్పేవారైనా, పాటలు పాడేవాళ్ళైనా, పరిచయం చేసేవాళ్ళైనా, ఎవరైనా అందరినీ ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక ఆలోచన, ఏక ప్రేమ, సమానత్వం మనలో కొనసాగితే మనలో గొడవలు ఉండవు, మనలో ఏమీ ఉండవు. మనం అందరం ప్రేమ కలిగి ఉంటాం. అప్పుడు ఆత్మీయంగా సంఘము వృద్ధి చెందుతూ ఉంటుంది, ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు అపార్థం చేసుకోవద్దు, యోచించుకుందాం, ఆలోచించుకుందాం. మనం అందరం పరలోకంలో ప్రయాణం కలుద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనుడా, గొప్పవాడవైన మా అందరి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి యేసుక్రీస్తు వారి నామమందు కృతజ్ఞతాస్తోత్రాలు నాయన. తండ్రి, ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడు నన్ను, లోకంలో నీచంగా బ్రతుకుతున్న నన్ను, నేను నిన్ను ప్రేమించలేదు నాయన. నీవు నన్ను ప్రేమించి నీ సేవకుని పంపించి నీ వాక్యం నాకు వినిపించి ఆశ్చర్యం రీతిలో నా మనస్సు మార్చి ఇదిగో నీ సంఘంలో నన్ను ఒక్కడిగా నిలబెట్టినందుకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తోత్రాలు నాయన. ఇదిగో మా కన్న తండ్రి, ఇదిగో నాయన, కొన్ని వాక్యాలు మీ వాక్యంతో మమ్మల్ని మేము విమర్శించుకున్నాం. మీ వాక్యం మాకు తేటగా బోధిస్తుంది. సహోదరులుగా కొనసాగుతున్న మేము, సహోదరి మనులుగా ఉంటున్న మేము నాయన, ఎవరిలో తారతమ్యాలు, భేదాలు ఏవీ లేకుండా
ఒకరినొకరిని యోగ్యులుగా ఎంచుకొని ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి పొరపాట్లు జరిగిన అర్థం చేసుకునే మనసు మాకు ఇవ్వండి. అలా బ్రతుకుడుకు సహాయం చేయండి నాయన. వీటి వల్ల మాకు లాభము లేదు నాయన. వీటి వల్ల నరకానికి వెళ్ళిపోతున్న ఆలోచన మా అందరికీ బలముగా ప్రేరేపించండి, సహాయం చేయండి. ప్రేమ కలిగి సమాధానంతో ఉంటూ సమాజానికి సత్యాన్ని ప్రకటించే మేము మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తూ, ఓ నాయన రెండవ వర్తమానంలోనూ జరగబోయే బలారాధన విషయంలోనూ నీవే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును లోక రక్షకుడైన క్రీస్తు యేసు వారి ఘనమైన నామమును ప్రార్థించి సహాయమును వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. మంచిదండి. అందరికీ వందనాలు.